ముందుగా మీడియా మిత్రులు అందరికీ నమస్కారం. ఈరోజు అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం SEZలోని వసంత కెమికల్స్ కంపెనీలో జరిగిన ప్రమాద ఘటనలో ఒకరు మృతుడు కుటుంబానికి 35 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించిన నేపథ్యంలో యలమంచిలి నియోజకవర్గ సుందరపు విజయ్ కుమార్ గారు క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని, ఇలాంటి ఘటనలు జరగకుండా అధికారులను కంపెనీ యాజమాన్యంతో భద్రత వహించాలని, కార్మికులతో చెలగాటలు ఆడొద్దని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. పవర్కి ఈ ఇన్సిడెంట్ జరిగింది వసంత కెమికల్స్లో. వాస్తవానికి అది చాలా సెక్యూర్డ్ ప్లేస్ అది టోటల్గా. కాకపోతే చూడడానికి వెళ్ళటం వల్ల ఈ ఇన్సిడెంట్ జరిగినప్పుడు అక్కడ ఉండడం పాపం ఆ కుర్రోడు చనిపోవడానికి కారణమైంది. దీని మీద పూర్తిగా ఎంక్వైరీ చేస్తున్నారు. ఎంక్వైరీ చేసి ఇంకా లోతుగా పరిశీలించి దీని మీద చర్యలు అయితే తీసుకుంటాం. ఉన్న టీం అంతా కూడా, గవర్నమెంట్ అఫీషియల్స్ అంతా కూడా దీని మీద ఎంక్వైరీ చేస్తారు. క్రూస్ టీమ్స్ ఇవన్నీ కూడా దీని మీద. అదేవిధంగా ఏదైతే మరి చనిపోయిన కుర్రోడు ఉన్నాడో వాళ్ళ పేరెంట్స్ కూడా చెప్పడం జరిగింది. వాళ్ళకి కూడా ఎక్స్గ్రేషియా ప్రకటించినట్టున్నారు. అవన్నీ కూడా వాళ్ళు కూడా కేర్ తీసుకొని చేస్తారు. ఇలాంటి విషయాలు, ఇలాంటి ఇష్యూస్ జరగకుండా ఇంకా ఎంత బెటర్గా చేయాలనే దాని మీద పూర్తిగా కాన్సన్ట్రేట్ చేస్తాం. నెక్స్ట్ సబ్సిక్వెంట్గా అన్నీ కూడా సేఫ్టీ యాక్టివిటీస్